ఏంట్రా బాబు ఇన్ని టమాటాలు వచ్చినాయి, ఏం చేసుకుంటారు ఇవన్నీ ఇళ్ళు అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో మీకు మేము టమాటాలని ఎన్ని రకాలుగా స్టోర్ చేసుకుంటున్నామో, కొన్ని నెలల పాటు నిల్వ ఉండటానికి ఎలాంటి చిట్కాలను ఉపయోగిస్తున్నామో చూపిస్తాను. ఒక గుప్పిడు ఉప్పు వేసుకోవాలి. మేము కళ్ళుప్పు వాడుతున్నాము, కొంచెం బాగుంటుందని. ఇలా చేస్తే కొంచెం నిల్వ ఉంటుంది, మనకి సరాసరి ఇంకా కూరలో వాడుకోవచ్చు. తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఎయిర్ అయితే మాత్రం తీసేయాలి. ఎయిర్ ఉంటే పాడు చేసేస్తుంది లోపల. సో ఇట్లా బెల్లం గడ్డలాగానే ఉన్నాయి ఈ టమాటా బ్లాక్స్ని లోపల వేసేసుకోండి. ఇలా ఎక్కువ కాలం స్టోర్ చేసిన, ఫ్రోజన్ చేసిన, ఇలా చేయటం వల్ల చాలా న్యూట్రియంట్స్ పోతాయి కదా అని చాలా మందికి డౌట్లు ఉన్నాయి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామా? ముందుగా స్టోరేజ్ టైప్ 1 అండి. దీనికోసం చల్లటి నీటిలో ముందుగా టమాటాలని కడుక్కోవాలి. తర్వాత ముందు భాగంలో కొంచెంగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. టమాటా ముందు పక్కన ఎందుకు కట్ చేయాలంటే అక్కడ కొన్ని కొమ్మలు మిగిలి ఉంటాయి కదా, దాని ద్వారా టమాటా పాడయ్యే అవకాశం ఉంది. అందుకని అది నీట్గా కట్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాలి. తను కొంచెం ఎక్కువే కట్ చేస్తుంది, ఎందుకంటే అక్కడ మాకు ఎక్కువ ఉన్నాయి, గబగబా కట్ చేసాము, అందుకని కొమ్మలు ఎక్కువ ఉన్నాయి. సో ఇలా మొత్తం కట్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక గుప్పిడు ఉప్పు వేసుకోవాలి. మేము కళ్ళుప్పు వాడుతున్నాము, కొంచెం బాగుంటుందని. ఇలా చేస్తే కొంచెం నిల్వ ఉంటుంది, మనకి సరాసరి ఇంకా కూరలో వాడుకోవచ్చు. తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని గిన్నె పైన మూత పెట్టుకోవాలి. నేను మిమ్మల్ని ఇలా స్టోర్ చేసుకోమంటలేదు, ఎందుకంటే ఇండియాలో మీకు అన్ని ఎప్పుడూ దొరుకుతాయి టమాటాలు. ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారో, ఎవరైతే ఆర్గానిక్గా పండించుకుంటున్నారో వాళ్ళందరూ ఇలా స్టోర్ చేసుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాను. ఇలా ఎక్కువ కాలం స్టోర్ చేసిన, ఫ్రోజన్ చేసిన, ఇలా చేయటం వల్ల చాలా న్యూట్రియంట్స్ పోతాయి కదా అని చాలా మందికి డౌట్లు ఉన్నాయి. నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. టమాటాలే కదా ఊరినే మగ్గిపోతాయి. మగ్గిపోయి బాగా చల్లారిన తర్వాతే ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేడిగా మాత్రం తీసుకోవద్దు. నీట్గా మొత్తం గ్రైండ్ చేసుకుని బాగా ఇట్లా పేస్ట్ లాగానో లేకపోతే జ్యూస్ లాగా తయారయ్యే వరకు చేసుకుని ఇట్లా ఐస్ క్యూబ్ బాక్స్లోకి పోసుకోవటమేనండి. ఇది స్టోరేజ్ టైప్ 1. సేమ్ ఇదే టమాటా రసాన్ని యూజ్ చేసి టైప్ 2 కూడా స్టోర్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. చూసారా, అలా నీట్గా మీకు మొత్తం ఇలాగే స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే నేను ఇంకా వెరైటీలు కూడా చూపిస్తాను ఎలా స్టోర్ చేసుకోవచ్చో, అలాగైనా చేసుకోవచ్చు. ఇలా ఐస్ క్యూబ్ బాక్స్లో పోసేసుకుని ఇది డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలండి. సేమ్ మనం ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేసుకుంటామో అలాగే. తర్వాత ఇప్పుడు ఇంకో కవర్ తీసుకుని దాంట్లో ఈ రసాన్ని పోసేసుకోవటమే. ఇది స్టోరేజ్ టైప్ 2. ఇది అంతే, అది అంతే. అది కూడా గడ్డగట్టుద్ది. అలా క్యూబ్స్ లాగా ఉంటే ఈజీగా మనం తీసుకుని వాడుకోవచ్చు. ఇది ఇలా ఉందనుకోండి, కొంచెం పగలగొట్టుకుని వాడుకోవచ్చు. ఎలాగైనా పర్లేదు. అలా క్యూబ్స్గా అయితే స్టోరేజ్ స్పేసు ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇదనుకోండి తక్కువ స్పేస్ అయినా సరిపోతుంది, మొత్తం బ్లాక్ లాగా తయారైపోతుంది ఇది. సో దాంట్లో ఎయిర్ తీసేసుకుని ఇంకా జిప్ వేసుకోవటమే. ఈ జిప్ లాక్ కవర్స్ తక్కువ కాస్ట్కే దొరుకుతాయి. ఇంకా మేమైతే దానిపైన డేట్ కూడా వేసేసుకుంటాం అనమాట. ఎక్కువ ప్యాకెట్లు స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఏ ప్యాకెట్ ముందనేది డేట్ని బట్టి చూసుకుని వాడుకోవచ్చు. కష్టపడి ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాము, కానీ టేస్ట్ అయితే మాత్రం ఏమీ చేంజ్ ఉండదండి. సేమ్ ఫ్రెష్ ఎలా ఉంటుందో ఇలా స్టోర్ చేసుకుని ఫ్రోజన్ చేసుకుని తర్వాత వాడుకునేది కూడా అంతే టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మేము తీసిన రసం కొంచెం 1.5 ప్యాకెట్ వరకు వస్తుంది. 2 ప్యాకెట్లు కూడా పోసుకుని దాంట్లో కూడా ఎయిర్ తీసేసి ఇంకా డేట్ వేసుకోవటమే. మనం రాసుకోవచ్చు ప్యాకెట్ 1, ప్యాకెట్ 2 సేమ్ డేట్ అయితే కనుక ఏదైనా వాడుకోవచ్చు, ఒకే డేట్ కాబట్టి. కానీ కంపల్సరీగా ఎయిర్ తీసేసుకోవాలి. దాంట్లో ఎయిర్ తీసేసుకుంటే పాడవకుండా ఉంటుంది. ఇంకా 2 ప్యాకెట్లు రెడీ అండి. ఇంకా వీటిని ఫ్రోజన్ చేసుకోవటమే. ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, ఇలా బాక్స్ లాగా ఉంది మాకు. ఇంకా దాంట్లో ఈ ప్యాకెట్లు పెట్టేసుకుని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. 5-6 గంటలు చాలండి, గడ్డగట్టుకుపోతుంది.
ఇది కింద అనమాట. ఐస్ క్యూబ్స్ ఏమో పై ట్రేలో పెట్టుకున్నాము, ఈ ప్యాకెట్లు ఏమో కింద ట్రేలో. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే తీసాము. టమాటో క్యూబ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. అలాగే మన ప్యాకెట్లో పోసినవి కూడా బాగా గడ్డగట్టుకుపోయినాయి. ఇంకా ట్రేలోంచి తీసేసేయచ్చు. ఆ ట్రే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మామూలు డీప్ ఫ్రిడ్జ్లోనే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి క్యూబ్స్ కొంచెంసేపు బయట ఉండేసరికి ఇంక ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట టమాటో క్యూబ్స్. అవి చూస్తే అసలు కొంచెం బెల్లం గడ్డలాగా ఉన్నాయి. బెల్లం చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా, కట్ చేస్తే అలా. ఇంక ఇవన్నీ అదే బాక్స్లోకి తీసేస్తున్నాము. తీసేసిన తర్వాత వీటినన్నిటినీ ఇంకో కవర్లో వేసేసుకోవచ్చు. వేసుకుని ఆ కవర్ మీద కూడా డేట్ వేసుకుని పెట్టుకోవచ్చు. అని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎయిర్ అయితే మాత్రం తీసేయాలి. ఎయిర్ ఉంటే పాడు చేసేస్తుంది లోపల. సో ఇట్లా బెల్లం గడ్డలాగానే ఉన్నాయి ఈ టమాటా బ్లాక్స్ని లోపల వేసేసుకోండి. బ్లాక్స్ అయినా అనుకోవచ్చు, క్యూబ్స్ అయినా అనుకోవచ్చు, మన ఇష్టం. ఇవి అయితే మాత్రం చాలా ఈజీగా తీసుకుని వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్లా బ్లాక్స్ లాగా ఉంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది. సో అందుకనే కొన్ని బ్లాక్స్ చేసుకుంటాము. అట్లా కొన్ని ఏమో ఇట్లా టమాటా రసాన్ని మొత్తం ప్యాకెట్ లాగా ఇంకా పెద్ద గడ్డలు అనమాట ఇవి. సో ఇది వచ్చి ఇంకా టైప్ 3 అండి. 1, 2 చూసారు కదా. 1 ఏమో బ్లాక్లు, 2నేమో పెద్ద ఐస్ గడ్డలాగా. ఇదేంటంటే టైప్ 3. ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఒక 20 రోజుల వరకు అయితే గ్యారంటీగా నిల్వ ఉంటుంది. ఇట్లా బాక్సులు తీసుకుని చిన్న బ్లాక్లు దాంట్లో కింద పేపర్ వేసుకోవాలి. ఎందుకంటే వాటికి తడి ఉన్నా లేకపోతే ఆవిరిలాగా పట్టినా ఇంకా పేపర్ పీల్ చేసుకుంటుంది. పైన కింద ఇట్లా పేపర్ పెట్టేసుకుని ఇంకా ఇలా బాక్స్లో పెట్టుకుని, ఇది ఫ్రోజన్ కాదండి, బయట ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి విడిగా. ఇది అయితే మాత్రం 20 రోజుల నుంచి, మాకు ఇక్కడ కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి వాతావరణం, 20 రోజుల నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఏం పాడవు అసలు అవి. ఇది టైప్ 4 అండి. ఇదేంటంటే ఇక టమాటాలని శుభ్రంగా కడుక్కుని ముందు పక్క కొద్దిగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాల ముక్కలను కూడా ఇలా 2 ముక్కలు, చిన్నగా అయితే 2 ముక్కలు, పెద్దవి అయితే 4 ముక్కలుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఇంకో బాక్స్ తీసుకుని దాంట్లో వరుసగా పేర్చుకోవాలి. ముందు పేర్చుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా మనకి ఇంట్లో, ఏదో ఒకటి కవర్లు అయితే వస్తాయి కదా, ఇంకా దానికోసం కొనాల్సిన పని లేదు. ఆ కవర్లను అలా కట్ చేసుకుని ఒక లేయర్ పెట్టుకున్న తర్వాత ఆ కవర్ని దాని మీద కప్పుకోవాలి. తర్వాత మిగిలిన ముక్కలకు కూడా వేసేసుకోవాలి. అలా పరుచుకోవాలి. కుక్కుకోకూడదు, పరుచుకోవాలి, కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. తర్వాత దీని మీద కూడా ఇంకో చిన్న కవర్ వేసేసుకుని ఇంకా ఎయిర్ టైట్ చేసేసుకోవాలి. ఎయిర్ లేకుండా దానిపైన మూత పెట్టేసేసుకోవాలి. ఇది చూశారు కదా, ఇదేమో బ్లాక్స్, అదేమో సెకండ్ పెద్ద బ్లాకు. ఈ మూడోది వచ్చి ఇది లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఈ టమాటోలను అనమాట డైరెక్ట్గా ప్యాకెట్లో వేసేసాము. ఇవి ఇలా బాక్సులు ఇట్లా కాకుండా టమాటోలని. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇంకా టైప్ 5 లాగా అనమాట. ఇప్పుడు ఈ మూత పెట్టేసాం కదా. ఫ్రోజన్ చేసుకునే 4 వెరైటీలు, విడిగా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందే ఇంకో వెరైటీ 5. సో 5 టైపులుగా స్టోర్ చేసుకుంటున్నాను నేను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.